ఇగో బావా పాలు తాగు. సరే మల్లిక. అయ్యో బావా మొత్తం పాలు నువ్వే తాగుతున్నావా? ఆగు బావా, నాకు కొన్న నుంచవా? నువ్వే తాగమన్నావు కదా మల్లిక, నీకు కావాలంటే ఇంకా ఇంట్లో ఉన్నాయి, తెచ్చుకొని తాగుపో. అయ్యో బావా, ఇవాళ మన ఫస్ట్ నైట్, పాలు హాఫ్ హాఫ్ తాగాలి, నీకు తెలియదా? అవునా, నాకు తెలియదు మల్లిక, అయినా నేను మొత్తం తాగినా కదా. సరే సరే బావా, ఏం కాదు, అందులో ఒక చుక్క రెండు చుక్కలో ఉంటాయి కదా, అవే తాగుతా. ఇటీ. సరే మల్లిక, ఇగో తాగు. అమ్మయ్య, కొన్నానున్నాయి బావా, నేను తాగుతా. అమ్మయ్య, పాలు తాగుడైతే అయిపోయింది. బావా, లైట్ ఆఫ్ చేయాలా ఉంచాలా? ఉండని మల్లిక, ఆఫ్ చేసిన ఎందుకు? సరే బావా, నీ ఇష్టం. కాంతం, ఇవాళ నిన్ను చూస్తా అంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా నిరాజవ్వ? ఎందుకే? గదేనే, ఇన్నద్దులేమో కొడుకుని వెనకేసుకొచ్చినావు, ఇప్పుడు తప్పు తెలుసుకొని కార్యం చెప్పిస్తాను వాళ్లకు. గందుకోసమే నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది. కాంతం, నేను అదోటి ఇదోటి మాట అన్నా అని బాధపడకే, మన పొలాలు మంచిగా ఉండాలనే అన్నా. ఎందుకు, మనం 4 వద్దులుండి పోయేటోళ్ళం, మంచిగా ఉండాలి. పోంగా మనతోనే ఉన్నా కొంచెం అవుతాం అనే చెప్పు, ఈ ప్రేమ పేతలు తప్ప. నేనేమనుకుంటానే రాజవ్వ, నువ్వు చెప్పింది నా పిల్లగాళ్ళ కోసమే కదా, నేనేమనుకోను. అయినా మనం వీళ్ళని కలిపినాం కదనే, నా మనసు అయితే నిమ్మలమైంది. ఇక నాకు మనవడో మనవరాలు వస్తే మంచి వాళ్ళతో ఆడుకుంటా ఈ జీవితం గడుపుతా. గంతేనా కాంతం, ఇక గంటకు మించి మనం ఏం చేస్తాం? పిల్లగాళ్ళతో ఆడుకుంటా ఇక ఉన్న జీవితం వాళ్ళతోనే గడుపుకుంటే వాళ్ళ ముడ్లు గడుపుకుంటూ ఉండాలి. ఇక పిల్లగాళ్ళు ఉన్నాక అది తప్పు దాని ఎట్లా చేసైనా కడిగించుకుంటారు మనతోటి. అగో ఈ చిరంజీవి ఇటే వస్తాడు కదా. చిరంజీవా? గైన గిటెందుకు వస్తాడే? అత్తడు, నా కోసం మాట్లాడు. అబ్బా, నీకోసం చిరంజీవి వస్తాడా? సరే నమ్మిన పట్టే. చిరంజీవి అంటే మీ బావనే పొల్ల, ముద్దుగా చిరంజీవి అని పిలుచుకుంటా. నువ్వు చెప్పేది బావ గురించానే? ఏడే? అదేందే, టైలుగా చిరంజీవి తీరు నోట్ల బిడి పెట్టుకొని వస్తాడు చూడు. అగో రాజీ, ఏందేమో ఇంటికి అత్తలేవు, ఎంతసేపు ఉంటావే? ఇక్కడనే ఉంటావా అనే తెల్లని రాక? అత్తనయ్యా, నువ్వైతేవో నేను మాట్లాడని. రారా అదే రాజీ, ఆకలి అయితలేదా? అన్నం తిందాంపా. నేను ఇక్కడనే తిన్నానయ్యా, నువ్వు అయ్యి పొద్దుడిది సలుపు ఉండే కదా, అది తినిపో, నేను మాట్లాడని. ఏ రాయే కాంతం, ఈ రాజుని రమ్మనే, ఇది లేకపోతే నాకు నిద్ర పట్టదే. ఏ అత్తది పోరాదే బావా, ఎప్పుడు చూడు అక్క చుట్టే తిరుగుతావు. నువ్వు కూడా ఏమైందే కాంతం గిట్లా అంటున్నావు? ఏ నలవకపోరా నువ్వా? ప్రసాది అనుకున్న మాలికకు కార్యం చేస్తానవయ్యా, గందుకే ఉన్నావేదా నువ్వా? ఏంది కార్యం చేస్తానవా అనే? గందుకే ఉన్నావా ఈడ? మరి నాకు ముచ్చడి చెప్పవానే, నేను నీకోసం దూరపడుతున్నా అక్కడ. ఇప్పుడు చెప్పిన కదా ఇక, గందుకే ఉన్న పొద్దుందాక ఇక్కడ. నువ్వు ఇక అత్తపో. సరే సరేనే. బావా, నువ్వు గా సలుపు తింటావు గాని ఇంట్లో వేడన్నా ఉన్నది బావా, వేసుకత్త తిను. ఏ అద్దే పిల్ల, ఇంటికాడ అండింది ఉన్నది కదా, అదే తింటా. చల్లబడ్డది కావచ్చాయి అది, కాంతం వేస్తే అట తిను, ఆడ కూర్చో గద్దె మీద, తిన్నాక మెల్లగా పోయావు. సరేనా? కూర్చోడా. సరేనే, నీ ఇష్టం. కాంతం, ఓ బుక్కడానికి తీసుకొని రావే, పల్లె నిండు వేసుకొని రాకు. సరే బావా, వేసుకొని వస్తుండు. రాజీ, ప్రసాద్ గారు మల్లికతోటి మంచిగా మాట్లాడుతాడా అనే? ఇప్పుడు మంచిగానే మాట్లాడతాడయ్యా, బుద్ధి వచ్చినట్టున్నది. బుద్ధి వచ్చిందా అనే? ఆహా, మరి గింత చెప్పున బుద్ధి ఎట్లా వచ్చింది దానికి? ఎందుకు రాదు, అచ్చేటట్టు చేసినాం. అలా అవ్వ మందు తాగి రత్తా అని బెదిరించింది. ఏంటి అట్లనా? గిదంతా ఎప్పుడు జరిగిందే? నాకు తెలియదు. ఇవాళ పొద్దుగాల నుంచి నడుస్తుంది ఈ భాగవతం, గందుకోసమే ఇక్కడ ఉన్నాయల్లా. ఇక మల్లికవ్వ కాపురం సగ్గదిద్దాలని ఇదంతా ప్రయత్నం. ఇక నేనే వచ్చి చెప్పుదాం అనుకుంటానా, ఇక నువ్వే ఇటు వచ్చినావు. ఇక నువ్వు రాకపోతే ఏమైంది పట్టు, దాని కాపురం మంచుకుంటే అయిపోయా.
పాపం తల్లి లేని పొల్ల చిన్నప్పటి కాంచెల్లి ఎప్పుడు సుఖంగా పెరగలేదు అది. ఇక్కడన్నా మంచిగా ఉండాలిలే పాపం అది. కాంతం మంచిదే గాని ప్రసాద్ గాడే నాకంత ఎట్నో కనబడతాడే ఆడు. ఆ, ఆడు కూడా మారిండులే, మునుపటి తీరు లేడు. మునుపటోళ్ళు లేడా? మారుతాపా పట్టు. మారిండు గాని మారకపోతే గత కార్యాన్ని ఒప్పుకుంటాడా? మారిండు. ఇగో బావా అన్నం తినే. పట్టుకొచ్చినావా అన్న పిల్ల ఇది కిందెందుకు కూర్చుంటానా పిల్ల? గద్దె మీద కూర్చో. అద్దు బావా, పెద్దను నువ్వు ఉండంగా గద్ద మీద కూర్చోవన్నా నేను. నువ్వు భలే ఉన్నావు. ఏమైంది పిల్ల? నీ ఇల్లేనా ఇది? గద్దె మీద కూర్చో ఏమైంది? నీ ఇల్లు అయితేది నా ఇల్లు అయితేంది బావా, ఎక్కడున్నా మర్యాద మర్యాదనే. బాగా మారినవే కాంతం నువ్వు. మునుపటోలే లేవు, నువ్వు మారిపోయినావు బాగా. అవునానే బావా, ఇదంతా రాజవ్వ పుణ్యమే. తిను బావా నువ్వు. తింట పిల్ల. ఏమైందే రాజీ? ఇవాళ శోభనమేమో, మరి ఏం సప్పులు వినబడతలేవు కదా? సి బావేందే గట్ల అడుగుతాండు. అయ్యో, నువ్వు సిగ్గుపడబడితేవేందే పిల్ల? అబ్బో, ఇక అన్ని బండ్లు నీ తీరే ఉంటాయా బావా? ఈ బండి ఇప్పుడే మెల్లమెల్లగా చాలైతుంది కదా, ఇక మెల్లమెల్లగా ఇప్పుడే నువ్వు పండుకుంటది. బావా నువ్వెందుకు వచ్చినావే ఇక్కడికి? నువ్వుంటే చూడు రాజవ్వ ఎట్లనో మాట్లాడుతాందంతా. అయినా బావా నువ్వుంటే రాజవ్వ నాకు పట్టు నాతో కాదు. పోయే బావా అన్నం తిని. అదేం మాట్లాడుతుందో దానికే సోయలేదు. చెప్ప తిని పోవే బావా. అయ్యో నా ముద్దుల మరుదలా, పోతేనే పోతా. ఉండని లేవే కాంతం, నన్ను ఇంటికి పోనిత్తలేవా? ఈయన ఉండని, ఆయన చూసుకుంటున్నా తుర్తి పడతా. అబ్బా నీ దృప్తి సెల్లగుండా. ఇక మీ ఇద్దరికి కూడా శోభన రూమ్ తయారు చేయమంటావా నేను? గా పని చేసి పుణ్యం కట్టుకోవే కాంతం. చీ రాజీ, నీకైతే సిగ్గులేదే. ఇక పెళ్ళమ్మ వాళ్ళు అన్నాక సరసాలు ఆడుకోరానే, ఏదో అట్లా 2 ముచ్చట్లు పెట్టుకుంటాం, ఇక సంతోషంగా ఉంటాం. మా జీవితం అట్లా నడుతుంది. సరే పట్టే, ముచ్చటే కదా పెట్టుకోర్రి. ఇగో గీదంతా పక్కకు పెట్టి గాని వాళ్ళు లోపట ఏం చేస్తారే ఓ మళ్ళకా చూసరా అన్న. నీ అవ్వ నీకు ఉబ్బా అవుతలేదే, పోవే పోయి చూడుకో వాళ్ళు ఏం చెప్తారు. ఇక మరి అత్తి ఉండి ఏం చేద్దాం, అంత అవుతుంది నాకు. ఓ మళ్ళకట్ల పోయి గమనించుతా. పడుకో మల్లిక, ఇప్పటికే బాగా లేట్ అయింది. పడుకోవల్లా, పడుకోమంటున్నావేంది బావా? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా. అది మల్లిక, నీకెట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఫస్ట్ నైట్ గురించి అయితే నువ్వేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు మల్లిక. ఎందుకు బావా అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది? అది మల్లిక, నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఈ ఫస్ట్ నైట్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందామా? పోస్ట్ పోన్ చేసుకుందామా బావా? సరే నీ ఇష్టం. ఇదేనే బావా నువ్వు చెప్పాల్సింది. నీ ఇష్టం బావా, నువ్వు ఎప్పుడు ఫస్ట్ నైట్ వేసుకుందామంటే అప్పుడే వేసుకుందాం. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా. అమ్మయ్యా, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మల్లిక. అట్లనే ఇంకొక హెల్ప్ చేయవా? అమ్మ వాళ్ళు అడిగితే మనకు ఫస్ట్ నైట్ అయిందని చెప్పు, లేకుంటే గోల గోల చేస్తారు వాళ్ళు. సరేనా? సరే బావా చెప్తా. బావింది అసలు, మళ్ళీ ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసిండు. నాకు అసలు ఏం అర్థమైతే లేదు. మల్లిక, ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసినాని ఏమన్నా అనుకుంటానవా? నేనేమనుకుంటలేను బావా, నువ్వు వద్దన్నావు కదా. సరే నీ ఇష్టం ఉన్నప్పుడే మనం మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందాం. సరే మల్లిక, థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. మనం టైం తీసుకొని ఫస్ట్ నైట్ చేసుకుందాం, ఓకేనా? సరే బావా, నాకు అర్థమైంది కానీ. సరే మల్లిక, పడుకో ఇక. కాంతం నేను అట్లా లోపలికి పోయి గమనిస్తా, వాళ్ళు ఏం చేస్తారో చూస్తా. ఎందుకే వాళ్ళు చూస్తే ఏమని అనుకుంటారు? షార్ట్ కట్ నుండి గమనిస్తా. మళ్ళా ఈ ప్రసాద్ గారు ఎట్లాంటాడో తెలుసు కదా నీకు, గమనిస్తా పోయి. సరే పోవే, నీ ఇష్టం. మీరు అట్లా కూర్చోరు. రాజీ, ఇగో ఈ ప్లేటు తీసుకోవే, తినుడు అయిపోయింది నాది, తీసుకో. అయిపోయింది అన్నయ్య, ఇది తీసుకుపోతా. బావా రాజవ్వకైతే ఆత్రం ఆగనే ఆగదు కదా. ఏం చూస్తుందో ఏమో, అద్దంటే లోపలికి పోయింది. దీన్ని తక్కువ అంచనా ఎత్తానవా? ఇది ఎవరికి దొరకది? నువ్వన్నది కూడా నిజమేనే బావా. మరి అది ఎటువంటిదో నాకు తెలియదా? కాంతం,
ఇక మరి నేను పోయేస్తానే, నాకు బాగా నిద్ర ముంచుకొస్తాంది. పోతా. అది రాజు అత్తదో రాదో, లోపలికి పోయింది కదా, అది రాదు. నేను పోతా. పదిరా మరి, నేను పోయేస్తానే. సరేనే బావా, మెల్లగా పో. గిన్నేనా ఇల్లు, నాకు భయం ఏమన్నా, మెల్లగానే పోతా. బావోయ్ మంచిగా వండుకోవే, అక్క లేదు కదా భయపడేవు మరి. మరి నువ్వు తోడుకొస్తావా పిల్ల? ఓ బావా, అక్కిన్నది అనుకో ఉరికి చురికిచ్చి తంతది. అది కూడా నిజమేనే. మరి నేను పోతాననే పిల్ల. సరేనే బావా. ఏం చప్పుడు లేదు కదా, పండుకున్న రాయండి. ఆగు, ఈ పెద్దమ్మ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది ఏంది? వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని వచ్చింది అయ్యింది. మల్లిక, ఇగో మీ అత్త వచ్చింది. మా అత్తనా బావా, అత్త ఏమైతుంది? అది కాదు మల్లిక, మన మధ్యలో ఏమన్నా జరుగుతుందా జరుగుతలేదా అని చూడ్డానికి వచ్చినట్టున్నది. ఇగో మల్లిక, నేను మంచాన్ని ఊపుతా, సరేనా? దానికి మంచం ఊపుడెందుకు బావా? ఏ ఉండు మల్లిక, నీకేం తెలియదు, పెద్దోళ్ళు గిట్లనే చెక్ చేస్తారు. అవునా బావా, సరే అయితే ఊపు. నువ్వు అక్కడనే కూర్చో మల్లిక, నేను మంచం ఊపుతా. మంచం సౌండ్లు బాగానే వినబడతానే కదా, పర్వాలేదు. పాపం బావా కష్టపడతాడు. మల్లిక, నీకు నవ్వొత్తందా? నవ్వుకో నవ్వుకో. చప్పుడు బాగానే వినబడతాంది. ప్రసాద్ గారు అట్టోడు అనుకున్నా, గట్టోడే. నేను పోతే ఆడవాళ్ళని చూస్తే మంచిగా ఉండదు మళ్ళా. ఇక రానే అత్తిని, అత్తి పోవడెందుకు, ఓసారి గెలిచి చూస్తా. ప్రసాదు, ఏమన్నా కావాలన్నారా? వామ్మో, ఈ పెద్దమ్మింది మా రూమ్ దగ్గర నుంచి పోనే పోతలేదు. మేమేం చేస్తానమో చేతలేమో అని చూడ్డానికి వచ్చినట్టున్నది. ఏమద్దు పెద్దమ్మా, ఏమన్నా అవసరం ఉంటే నేనే వెళ్తా. అదే ఇక ఏమన్నా అవసరం ఉంటుందా అని ఇటు వచ్చిన. సరే పెద్దమ్మా, ఇప్పుడైతే మాకేం అవసరం లేదు. డిస్టర్బ్ చేసిందా బిడ్డ? మల్లికవ్వా, భయపడకు. మా అత్త ఏమో ఏమో ఊహించుకుంటానే కావచ్చు. ఇడ భయపడేలాగా ఏం జరుగుతలేదే అత్త. సపోర్ట్ చేస్తలేదు కదా మల్లిక, పన్నవానే? ఓ పెద్దమ్మా, మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తానవేంది? డిస్టర్బ్ చేసిందట. మంచి పని మీద ఉన్నట్టున్నారు. మల్లిక, పన్నమాట సపోర్ట్ చేస్తలేవేందే? ప్రసాదు, మరి ఏం సప్పులు వినబడతలేవు ఏందిరా? మల్లిక, ఏదన్నా ఒకటి సప్పుడు అయ్యి, లేకపోతే లోపలికి వచ్చేటట్టున్నది. ఏమని సప్పుడు చేయాలి బావా? నేను కూడా వచ్చి మంచం ఊపాలా మరి? ఓ, నీకు అట్లా అర్థమైందా మల్లిక? అట్లా కాదు మల్లిక. అద్దు బావా, లే బావా, మెల్లగా బావా అను మల్లిక, నీ దండం పెడతా. తొందరగా ఏదో ఒకటి అను మల్లిక, లేకపోతే మీ అత్త లోపలికి వచ్చేటట్టున్నది. సరే బావా అంట. అద్దు బావా, లే బావా. ఓ మల్లిక, అదే మనుడు, కొంచెం ఫీల్ తోటను. ఫీల్ అత్తలేదు కదా బావా. నీ దండం పెడతా మల్లిక, ఎట్లనో తీరాను. మల్లికవ్వా, మల్లికవ్వా, తొందర అను మల్లిక, లేకుంటే లోపలికి వచ్చేటట్టున్నది మీ అత్త. బావా, లే బావా, లే బావా. కేకలు పెడతారు కదా, లోపల మంచిగానే జరుగుతుంది. పాడుగాను, ఇక్కడ ఉంటే నాకు సిగ్గైతుంది. పోతా. ఇది చాలా బావా, లేకుంటే ఇంకోరన్నా? సాల్సా లాగు మల్లిక, మీ అత్త వేయిందో చూద్దాం. అమ్మయ్య మల్లిక, మీ అత్త వేయింది. బతికిచ్చినావు మల్లిక, మీ అత్త వేయింది. పోయిందా బావా? సరే వచ్చి పడుకో ఇక. పడుకుంటా మల్లిక, మీ అత్త ఏంది ఇంత డేంజర్ ఉన్నది? మా అత్తగంతే బావా, ఇదేం చూసినావు? దాని గురించి నీకు తెలియదు ఇంకా. చూస్తా అంటే అర్థమవుతుంది కానీ నువ్వు పడుకో మల్లిక, నేను కూడా పడుకుంటా. సరే బావా. రాజవ్వా, చూసుడు అయిపోయిందానే? చూసుడు అయిపోయిందే. గమ్మత్తున్నారు. ఏం గమ్మతే రాజవ్వా? సిగ్గు నా దగ్గర చూస్తారా ఎవరన్నా? పొల్లా చూడలేదు, బయటనే ఉన్నా. బయట ఉండి మెల్లగా గమనించిన. మంచం ఊగుడు సప్పుడు ఒకటే వినబడతాండే. కిచ్చుకో 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 అట. మంచం మంచిది పట్టపోయినవే. పాపం పొలగాండు ఎంత ఇబ్బంది పడతారో. మంచిదనే మంచం అది, గట్టి మంచమే. మా అంశాల్లో అందరి కళ్ళనే అయింది, గందుకే అది పెట్టిన. అయితే మంచిగా పట్టు. అయితే కానీ నా చిరంజీవేడే కనబడతలేడు.
నీ చిరంజీవి ఎప్పుడో వేండు, నీకు చెప్పమన్నాడే. సరే సరే, ఇంకెంతసేపు ఉందామయ్యగా? నన్ను పొమ్మంటావా ఇంటికి? ఆగరాదే, ఒక్కదాన్ని వదిలిపెట్టిపోతావా? ఇయో గిదంతా కాదు గాని వాళ్ళు లోపల మంచిగానే ఉన్నారే. సపరేక నువ్వు మా ఇంటికి రా, అలా మలుచుకొని వందాం. ఎందుకుడా? సరేనే రాజవ్వ. పోదాంపా, నీరవ కొట్టుకుంటా అతిగానే ఉండు. ఎందుకుడా? దోమలు కుడతానే పాడుగాను. పోదాంపా. సరేనే రాజవ్వ, పోదాంపా.